నువ్వు ఒంటరివి కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఒంటరితనంలో నిరుత్సాహంగా ఫీల్ అవుతుంటారు, ఒంటరితనంతో బాధపడుతుంటారు. నువ్వు బంధువులు ఉంటారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు అందరూ ఉన్నా సరే ఒంటరితనాన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తే నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఉండే వీధిలో నువ్వు ఒక్కడవే క్రైస్తవ కుటుంబం కావచ్చు. నీ బంధువులను వదిలేసి ఏదో ఉద్యోగ ప్రయాణంలో ఎక్కడికి వచ్చి ఉండొచ్చు, వేరే ఊరు వెళ్ళి ఉండొచ్చు. ఆ వీధిలో నువ్వు ఒక్కడవే క్రైస్తవుడు అయి ఉండొచ్చు. నువ్వు పనిచేసే ఆఫీసులో, నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణంలో, నువ్వు ఉద్యోగం చేసే ఉద్యోగంలో నువ్వు ఒక్కడవే క్రైస్తవుడివి, క్రైస్తవ కుటుంబం అయి ఉండొచ్చు. దేవుడు నీకు తోడుగా ఉంటే 1000 మంది ఎదుటి వారితో ఉన్నా సరే మన దేవుడు మనతో ఉంటే ఆ 1000 మంది కంటే బలమైన దేవుడు మన దేవుడు. బైబిల్లో దావీదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక మాట రాస్తూ 139వ కీర్తన చూడండి, 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా చూడండి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూడండి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. భక్తుడైన దావీదు తనకు 7 మంది అన్నలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉంది, అలాగే తనకు బామర్దులు ఉన్నారు. అందరూ ఒక పెద్ద కుటుంబమే ఉంది దావీదుకి. అయితే దావీదు ఒంటరిగా ఎక్కడున్నాడు చెప్పండి? అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. అంతమంది ఉన్నప్పటికీ దావీదు ఒక్కడే గొర్రెలు కాసుకుంటూ దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత నిరుత్సాహంలో ఉన్నవాడిని ఎలా బలపరుస్తాడంటే ఒక అద్భుతమైన రీతిలో బలపరుస్తాడు. దావీదు కూడా గొర్రెలను కాచుకుంటూ ఆయన రాస్తున్నటువంటి ఈ కీర్తన ఎట్లా రాస్తున్నాడంటే, నేను కూర్చుండటం నీకు తెలుసు, నేను నిలబడుకోవడం నీకు తెలుసు, నేను పడుకోవడం నీకు తెలుసు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడడులే, దేవుడు మనల్ని పరిశీలించడులే, దేవుడు మనల్ని అసలు గమనించడులే అనుకుంటాం. నువ్వు నెల్లూరులో ఉన్న దేవుడు నేను చూస్తాడు, నువ్వు విజయవాడకు పోయినా దేవుడు నీతో వస్తాడు, నువ్వు హైదరాబాద్కు పోయినా, ఢిల్లీకి పోయినా, అమెరికాకి వెళ్ళినా సరే మన దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు. ఎలా పరిశీలన చేస్తాడు, ఎలా అయినా పరీక్షిస్తాడంటే నీ మార్గం అని తెలుసు, నువ్వు చేసే పని తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తించబోతున్నావో తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో తెలుసు. నువ్వు కూర్చుంటుట, లేచి నిలబడేది, ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఆయన నిన్ను పరిశీలన చేస్తాడన్న విషయం జ్ఞాపకం చేస్తూ, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు అనుకోవచ్చు ఒంటరిని, నాకు అందరూ ఉన్నారు, అయినా సరే ఈరోజు ఒంటరి కుటుంబం నాది, ఒంటరి జీవితం నాది అని అనుకోవచ్చు. నీతో ఎవరున్నారు తెలుసా? దావీదు అదే అనుకున్నాడు. నాకు 7 మంది అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్క చెల్లెలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, ఆ తండ్రి తల్లి అలాగే ఆ బంధుమిత్రులు అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉండి దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? అరణ్యంలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అరణ్యంలో? గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపేవాడు అందరితో కలవడు, గొర్రెలు మేపేవాడు అందరూ వాడిని కలుపుకోరు, వాడు ఒక ప్రత్యేకంగా ఉంటాడు, వదిలేస్తారు. గొర్రెలతోనే సహవాసం, గొర్రెలతోనే సహవాసం, మనుషులతో సహవాసం లేదు, మనుషులతో మాట్లాడే విధానం లేదు, మనుషులతో పలకరించేది లేదు. అరణ్యంలో గొర్రెలు తోలుకుంటూ ఒక నిరుత్సాహమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు. అందుకని ఒంటరి అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు. ఒంటరి అనేటువంటి ఆలోచన ఒకవేళ మీకు వస్తుందేమో. ఒంటరి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు, మీకు తెలుసలేదు. ఒంటరి వారే దేవుడు ఏం చేశాడంటే 60వ కీర్తన, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. నువ్వు ఒంటరి అయితే ఈరోజు ఎంతమంది సమాధానం చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒంటరి కుటుంబం కావచ్చు నీ ఊర్లో, అయితే నువ్వు ఎన్ని కుటుంబాలకు సమానం చెప్పండి? 1000 మంది కుటుంబాలకి. నువ్వు ఒంటరి వాడు కావచ్చు, నువ్వు ఎంతమందికి సమానం ఈరోజు చెప్పండి?
1000 మందికి ప్రభు చెప్పినటువంటి మాట. నీవు ఒంటరివైతే 1000 మందితో సమానం. ఎన్నిక చదవడమా, ఎన్నిక లేని వాడు నిన్నెవరు పట్టించుకోకపోతే నువ్వు ఎటువంటి వాడు తెలుసా? ఈరోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుడితో చెప్పండి, ప్రభువా నేను ఒంటరిని కాదు ప్రభువా. నువ్వు ఒంటరి కాదు. ఈరోజు నువ్వు ఒంటరిని ఫీల్ అయితే దేవుడు నిన్ను 1000 మంది చేస్తాడు. నువ్వు ఎన్నిక లేకపోతే దేవుడు నిన్ను బలమైనటువంటి జనాంగంగా చేస్తాడు. దావీదు అదే గొర్రెలు కాసుకుంటున్నాడు, నేను ఒంటరిని అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క ఒంటరిని అనుకుంటానే మరొక పక్క ఆయన దేవుని వాక్యం చేత బలపరుచుకున్నాడు. ఎవరు బలపరుచుకున్నాడంటే, ప్రభువా నేను ఒంటరి ఎందుకు అవుతాను ప్రభువా, ఇదిగో నేను కూర్చున్నాను, ఇటు కూర్చుంటే నీవు నన్ను చూస్తున్నావు, ఇటు లేచి నిలబడ్డాను, నీవు నన్ను చూస్తున్నావు. ఒకసారి కుటుంబ ప్రార్థనలో పాస్టర్ ఈ పాట పాడమని చెప్పింది. ఏ పాట అంటే, ఈ పాట ఏ పాట? నన్ను చూచువాడ. ఈ పాట పాడుతూ పాడుతూ ఏదైతే ఉండేటువంటి పైకి లేచాడు. ఎందుకు లేచాడు అనుకుంటే వాడు ఆ పాట పాడతాడు, నేను కూర్చుండుట, నేను నిల్చుండుట అని పైకి లేచాడు. మాకందరికి నవ్వు వచ్చింది. అంటే చూడండి, మనం కూర్చున్నా సరే దేవుడు చూస్తుంటాడు, నిలుచున్నా సరే ఏం చేస్తాడు, ప్రతి విషయంలో మనల్ని గమనిస్తూ ఉంటాడు ఆయన. ఒకవేళ నీ తల్లిదండ్రులను గమనించకపోవచ్చు, నీ అన్నదమ్ముళ్ళని గమనించకపోవచ్చు, నీ తోడ పుట్టిన వారు, నీ బంధువులను గమనించకపోవచ్చేమో, కానీ నువ్వు ఎక్కడున్నావో ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో, ఎలా వెళ్తున్నావో, ఒకవేళ ఒంటరిగా ఉన్నానని బాధపడుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అద్భుతమైన తన కృప నీ మీద ఉంచుతాడు. అద్భుతమైనటువంటి ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక నీ మీద పెట్టి నేనేం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. నువ్వు పనిచేసే చోట నేను ఒక్కడనే క్రైస్తవుని అనుకుంటున్నావేమో, నువ్వు వెళ్ళే ఆఫీసులో, నువ్వు చేసే పనిలో, చేతి పనిలో, ఏ పని చేస్తున్నా క్రైస్తవుని నేను ఒక్కడనే అనుకుంటున్నావేమో. అయితే ఆ క్రైస్తవుల పేరును బట్టి నిందిస్తున్నారేమో. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? బలహీనపరుస్తున్నారు. ఒకవేళ ఆ వీధిలో నువ్వు ఒక్కడే క్రైస్తవ కుటుంబం నేను ఇబ్బంది పెడుతున్నారేమో, ఆ ఊర్లో నువ్వు ఒక్కడే క్రైస్తవుడు నేను బలహీనపరుస్తున్నాడేమో. అయితే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క ఆశ్రయం కోలేరు. అందుకని దావీదు కూడా అరణ్యంలో ఒంటరిగా ఉండరు. ఆయన పాడుతున్నటువంటి ఆయన నిరుత్సాహంతో ఉన్న కొన్ని కోట్ల మందికి ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. 139 కీర్తన ద్వారా దావీదు నుంచి 78 కీర్తనలు రాశాడు. కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉంటే 78 కీర్తనల దాకా రాశాడు దావీదు. 78 కీర్తనలో కూడా ఆయన అనేక మంది జనాంగాన్ని బలపరుస్తూ, కొన్ని కోట్ల మందిని బలపరుస్తూ, కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని ఇస్తూ, ఒక్కడు పడిన బలహీనత, ఒక్కడు అనుభవించిన ఒంటరితనాన్ని దాన్ని తీసుకొచ్చి బైబిల్లో పెట్టి కొన్ని కోట్ల మందికి ఆదరణ కలిగిస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, నువ్వు ఉండే ప్రాంతాన్ని బట్టి ఒంటరి అనుకుంటున్నావు, నువ్వు చేసే పనిలో ఒంటరి అనుకుంటున్నావు, నువ్వు ఏ విషయంలో నువ్వు ఒంటరి వాడిని అనుకుంటున్నావో, అయితే ఆ ఒంటరితనాన్నంతటిని దేవుడు తీసివేసి నేను ఒక బలమైన జనాంగంగా ఈరోజు చేయబోతున్నాడు. అయితే అందుని బట్టి నువ్వేం చేయాలి? అయ్యా నేనేం చేయాలి అని అంటావేమో కదా. అయితే రేపు బలమైన జనం అవ్వాలంటే, దేవుడు నాతో ఉండాలంటే, దేవుడు నన్ను బలపరచాలంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నేను ఏం చేయాలి? చాలా మంది ఏం చెప్తారంటే, నేను హిందువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు పుణ్యస్థానాలు చేయాలంటారు. ఏమంటారు చెప్పండి? అక్కడెక్కడో ఏదో వారణాసిలో ఏదో జరుగుతున్నాయి, కుంభమేళ. అనేక మంది ఆడపోయి కుంభంగా పోయి ఎంతో మంది వచ్చారు, రోగాల బారిన వచ్చారు. అందరూ కుంభమేళలో మునిగితే మన యొక్క రోగాలు, మన యొక్క శాపాలు బావు. ఒంటరిగా ఉన్న మన జీవితం 1000 మంది లేకపోతే బలమైన జనాంగం కాదు, లేకపోతే ఇక్కడ గోదావరి పుష్కరాలు జరిగితే వాటిల్లో పోతే కుదరదు. అయితే ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే జీవము కలిగినటువంటి దేవుని వైపు నీ కన్ను దృష్టి ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ వైపు చూసినా, ఏది చేసినా, ఏం చేసినా మన పాపం పోదు. మనం లోన్లీనెస్ లోనే ఉంటాం, ఆ యొక్క ఒంటరితనంలోనే ఉంటాం. ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే ఈరోజు నువ్వేం చేయాలంటే మన బ్రతుకును మార్చుకోవాలి. మన బ్రతుకు ఎక్కడికెళ్తే మార్చబడుతుంది?
దేవుని దగ్గరకు వస్తేనే. భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నా ముందు నీవే ఉన్నావు, నా వెనక కూడా నీవు నన్ను ఆవరించున్నావు. అయితే ఈరోజు దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు. బైబిల్లో అంతట్లో కూడా చూస్తే ఒంటరి వాళ్ళని దేవుడు పెక్కు జనాభాగా దేవుడు మార్చాడు. అబ్రహాము ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే మెసొపొతామియా ప్రాంతాన్ని నుంచి పిలుచుకున్నాడు. అబ్రహాముని పిలిచేటప్పుడు, అబ్రహాము వచ్చేటప్పుడు అబ్రహాముకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒంటరిగా వచ్చాడు. అబ్రహాము ఒంటరిదే, శారా కూడా ఒంటరిదే. అబ్రహాంతో పాటు అబ్రహాం తల్లిదండ్రులు వచ్చారా? లేకపోతే శారాతో పాటు శారా తల్లిదండ్రులు వచ్చారా? వాళ్ళ బంధువులు వచ్చారా? స్నేహితులు వచ్చారా? ఇరుగు పొరుగు వారు వచ్చారు? ఎవరు రాలా. దేవుడు ఆ కుటుంబాన్నే పిలిచాడు. ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి అబ్రహాముని ఏం చేశాడంటే నలుదిక్కుల విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఒంటరిగా ఒకసారి ఐగుప్తులోకి వెళ్తాడు. ఐగుప్తులోకి వెళ్తే మీరు చదవండి, ఆది కాండం 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ అబ్రహాము శారాను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్తే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను ఇంటి వారిని మహావేద అంటే వీళ్ళు ఒంటరి. ఫరో అనుకున్నాడు వీళ్ళు ఒంటరి వాళ్ళు కదా, వీళ్ళేం చేద్దాం అని శారాను ఎత్తుకోబోయాడు. అబ్రహాము వచ్చేసి శారాను తీసుకోబోయాడు. ఒంటరిగా ఉన్న శారాను ఎత్తుకోపోతే దేవుడు ఫరోని ఏం చేశాడు తెలుసా? బాధించాడు. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, మనం ఒంటరి కదా అని మనం బాధపడుతుంటాం. ఒంటరి సమయంలో మనల్ని ఓదార్చే దేవుడు, నీకు విషయం తెలుసలేదో, మనల్ని బట్టి దేవుడు ఎంతమందిని బాధిస్తాడో తెలుసా? అంటే ఎందుకంటే నిన్ను బాధించేవారిని ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, శారా ఒంటరిగా ఉంది, అబ్రహాం ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చాడు. ఈ ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని దొంగిలించడానికి ఫరో ఏం చేశాడు తెలుసా? శారాను ఎత్తుకోబోయి అంతఃపురంలో పెట్టుకున్నాడు. శారాను ముట్టుకోవాలని, శారాను ఇబ్బంది పెట్టాలని ఫరో చూస్తే దేవుడు ఊరుకోవాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరోని ఇబ్బంది పెట్టాడు. ఒకవేళ నీ కుటుంబం మీద లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వారి మీద సాతానుడు కన్నేస్తే, అనేకులు కన్నేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని బాధిస్తాడు. అయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. అబ్రహాము ఒంటరిగా పిలువబడ్డాడు. అబ్రహాము జీవితం ఒంటరిదే. ఒంటరిగా ఉన్న అబ్రహామును పట్టుకోవాలని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాలేకపోయింది. మళ్ళీ అక్కడి నుంచి గెరారుకు వచ్చారు. గెరారు ప్రాంతానికి వస్తే అబీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మళ్ళా శారాను చూసి శారాను ఎత్తుకోబోయాడు. చూడండి, ఆ మాట కూడా ఆది కాండం అక్కడే మనకు కనబడుతుంది. ఆది కాండం 20వ అధ్యాయం 3-7 వచనాలు. అక్కడ కూడా అబీమెలెకు అదే చెప్తాడు, జాగ్రత్త, ఆమెను ముట్టవద్దు అని చెప్తాడు. కాబట్టి చదవండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు చూడండి, అబీమెలెకును కనబడి ఆయన వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము చచ్చిన వాడివి. ఫరోని ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా ఉన్న శారాను తీసుకుపోయాడు. వీళ్ళకెవరు బంధువులు లేరు, వీళ్ళని ఆదరించేవాళ్ళు లేరు. అది చూసి మొదటేమో ఫరో తీసుకోపోతాడు. ఫరోని ఏం చేస్తాడు? బాధించేస్తాడు అందరినీ. ఐగుప్తు దేశాన్ని బాధిస్తాడు. ఎవరిని బట్టి తెలుసా? ఒంటరిగా ఉన్న అబ్రహాం కుటుంబాన్ని బట్టి. నీ కుటుంబం నీ ఉన్న ప్రాంతంలో ఒక అబ్రహాం కుటుంబం లాగా ఉండాలి. అందుకనే నిన్ను ముట్టితే, యెషయా గ్రంథంలో ఉంది, నిన్ను ముట్టితే ఆయన కన్నుగుడ్డిని ముట్టిన వారితో సమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైన స్థితిలోకి నువ్వు రావాలంటే ఈరోజు అబ్రహాము చేసినటువంటి భక్తిని మన కుటుంబంలో జరిగించాలి. అబీమెలెకును తీసుకోకపోతే ఆమె నిమిత్తం నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త దేవుడు భయపెట్టాడు. వెంటనే వణికిపోయాడు అబీమెలెకు. అయ్యా, కింద రాయబడింది, మీరు 11వ వచనంలో చదివితే, 7వ వచనంలో చదివితే
ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఎవరంటే అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను బలహీనుడిని, నా వల్లకేమీ కాదనుకుంటున్నావు. కానీ ఒంటరిగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే ఒక బలమైన జనాంగం అని ఆయన అనుకుంటున్నాడు. అందుకే నేను తీసుకొచ్చాను. నేను ఎందుకు ఊరికి నేను ఉత్తినే పిలుచుకొని రాలా ఇక్కడికి, నేను ఉత్తినే సంఘానికి తీసుకొని రాలా, ఉత్తినే ఈ ప్రాంతానికి తీసుకొని రాలా, ఉత్తినే ఈ ప్రదేశంలో నేను పెట్టలా. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన నేను బలమైనటువంటి జనాంగంగా చేయడానికి, బలమైనటువంటి వ్యక్తిగా చేయడానికి, నిన్ను బట్టి అనేక కుటుంబాలను ఆశీర్వదించడానికి, నువ్వు ఉన్నటువంటి ఆ వీధిలో నిన్ను బట్టి ఆ వీధిని ఆశీర్వదించడానికి, నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించడానికి, నిన్ను బట్టి ఆఫీస్ని ఆశీర్వదించడానికి, నిన్ను బట్టి నువ్వు చేస్తున్న పని మర్చిపోతున్నాం. అది మర్చిపోయి పని బట్టల పడి తీసుకొచ్చాడో మర్చిపోతున్నాం, నిలబెడతాడో మనం మర్చిపోతున్నాం, ఎందుకు బలపరుస్తున్నాడో మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకున్నటువంటి వాటన్నిటిలో పడి మనము దేవుణ్ణి మర్చిపోతాం. ఈరోజు నువ్వు మర్చిపోతే ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా? దేవుడు అబ్రహాము కూడా ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో చేయడానికి ఎంతో ఉంది. కానీ అబ్రహాము చేయవలసినటువంటి పని, మొట్టమొదటి పని ఏం చేశాడంటే బలిపీఠం కట్టడం, రెండవదిగా దేవునికి మొక్కటం. ఈ రెండు మన జీవితంలో ఉండాలి. మనం మంచి విషయాలు, ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలు మర్చిపోతున్నాం. కానీ అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం బలహీనపరచబడిపోతున్నాం. కాసేపు ప్రార్థనలో ఉండలేం, కాసేపు ప్రార్థనలో కూర్చోలేం, కాసేపు వాక్యం చదవలేం, కాసేపు కుటుంబ ప్రార్థన చేసుకోలేం. ఎలా దీవిస్తాడు దేవుడు మన వల్లే? అబ్రహాము ఒక బలిపీఠం కట్టాలంటే మీకు తెలుసా, ఒక రోజు పడుతుంది. ఇటుకలు రాళ్ళు పేర్చాలి, దాన్ని పెద్దదిగా చేయాలి, దాని మీద కట్లు పేర్చాలి, ఒక బలిపురుషుని తేవాలి, దాన్ని మంటేయాలంటే, ఒక బలిపీఠం కట్టి మంటేయాలంటే ఒక రోజుల్లో టైం పడుతుంది. అబ్రహాము ఆ రోజంతటి విషయంలో కష్టపడ్డాడు. కనీసం మనం ఒక గంట కూడా దేవుని మందిరంలో గడపలేం, అరగంట 10 నిమిషాలు దేవుని మందిరంలో గడపలేం. ఎలా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఎలా మన కుటుంబాలు దీవించబడతాయి? అబ్రహాము రోజులకు తరబడి దేవుని మందిరంలో కూర్చున్నాడే, రోజుల తరబడి ప్రార్థన చేశాడు, రోజుల తరబడి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అందుకని అబ్రహాముని ఎవరు కూడా ముట్టలేకపోయారు. శారాను తీసుకెళ్ళిపోతే ఒకవేళ నేను అనుకుంటాను, శారాను తీసుకోబోతుంటే ఆ ఫరో సైన్యం శారా తీసుకోబోతుంటే అబ్రహాము మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మహావేదన చేత బాధించాడు, ఫరోని రాజుని బాధించాడు. నీ గురించి దేవుడు ఎవరిని బాధిస్తాడో తెలుసా? అబ్రహామును బట్టి ఎవరిని బాధించాడు? ఫరో, ఐగుప్తు దేశానికి రాజు బాధించాడు. నువ్వు కన్నీరు పెడితే నిన్ను బట్టి ఎవరినైనా మెడ వచ్చి నీ దగ్గర తీసుకొస్తాడు. కన్నీరు పెట్టి ప్రార్థన చేయి, ప్రభువా వారు నన్ను ఏదైతే చూపిస్తున్నారు ప్రభువా, నన్ను నిందిస్తున్నారు ప్రభు, నన్ను బలహీనపరుస్తున్నారు ప్రభు, ప్రార్థన చేయి. రాజుని వచ్చిన దేవుడు నీ ముందు, అందుకనే నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు, నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఇక చేసుకో, అనిల్ కుమార్ గారు పాడతారు అనమాట, ఇక చేసుకో, స్వాధీనం చేసుకోవాలా. స్వాధీనం చేసుకునే మనసు, స్వాధీనం చేసుకునే ప్రార్థన మనకుంటే స్వాధీనం చేసుకుంటాం, లేకపోతే బానిసలుగానే ఉంటాము. గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము జీవితం, అబ్రహాము ఒంటరిగా తన ప్రయాణం చేశాడు. ప్రయాణంలో ఎప్పుడు ఒంటరిగా లేడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? విస్తారమైనటువంటి ఆశీర్వాదం దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహామే కాదు, యేసపు విషయంలో కూడా ఒంటరిగా అమ్మివేయబడ్డాడు ఐగుప్తు దేశానికి. అయితే ఒంటరిగానే ఉండిపోయాడా? ఆ దేశానికి ఏమయ్యాడు చెప్పండి? ప్రధానమంత్రి అయ్యాడు. ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడటం మానేసి దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ నిలిపాడో అన్న ఆలోచన నా మనలో పెట్టుకొని ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను తెలుసా? నేను ముట్టుకోవడానికి ఎంతటి వాడైనా సరే గజ 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 పడతాల్సిందే. దేవుడు మనం అలా పెట్టాడండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలా ఉండడం. దేవుడు మన చుట్టూ కంచె వేసి నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అంటే మనం ఆ కంచెను తీసివేసుకొని మనం అందరికి అవకాశం ఇస్తున్నాం, అందరికి అవకాశం ఇస్తున్నాం. అందుని బట్టి
మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు ఉంచుకోవడం లేదు, అది పనిచేస్తున్నావు, అందువల్ల నీకు ఆశీర్వాదం ఉంటుంది. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. యోసేపు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన వాడు ఆ దేశంలో ఎలా ఉండాలి చెప్పండి? ఒక బానిస బ్రతకాలి, బానిసగా బ్రతికి బానిసగానే చనిపోవాలి. కానీ అమ్మివేయబడిన బానిస ఏమయ్యాడు చెప్పండి? ఎందుకయ్యాడు ప్రధానమంత్రి? యోసేపు కూడా 2 తలకాయలు లేవు యోసేపుకి, ఉన్నాయండి? 2 తలకాయలు ఉన్నాయా? లేకపోతే 4 చేతులు ఉన్నాయా యోసేపుకి? 4 కాళ్ళు ఉన్నాయా? లేకపోతే ఇంకేదైనా ఎగస్ట్రాలు ఉన్నాయా? ఏమి లేవు. మనలాగే ఒకే తల, మనలాగే ఒక 2 చేతులు, మనలాగే 2 కాళ్ళు, 10 ఏళ్ళు. కానీ ఎందుకు దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదించలేదు? అదే యోసేపు జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి ప్రథమైనటువంటి స్థానం. మనం ఇవ్వలేకపోతున్నాం దేవునికి. మనం దేనికి ఇస్తున్నామో తెలుసా? మన బట్టలకి ఇస్తున్నాం, మనం వేసుకునేటువంటి తినే ఆహారానికి ఇస్తున్నాం, మనం ఇట్లా రోజు దైనందిన జీవితంలో ఎవరెవరికో ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వడం లేదు. అందుకని మనం ఆశీర్వదించబడ్డాం. ఈరోజు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించడం అలా వదిలేస్తాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యాన్ని దేవునికి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను లేపుతాడు, జలరాశుల్లో నుండి నిన్ను పైకి లేపుతాడు. అయితే ఈరోజు నువ్వు ఎలా దేవునికి ఆధిక్యత ఇస్తున్నావు? ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు ఎలా బలపరుస్తాడంటే, దేవుడు ఒక అద్భుతమైన రీతిలో బలపరుస్తాడు. బైబిల్లో ఉన్న వారు ఎవరు కూడా బలమైన వారు, అలాగే కుటుంబాలు కలిగిన వారు ఎవరు లేరు. దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకు లోబడిన వారందరూ కూడా ఎలాంటి వారంటే ఒంటరి వారే. అబ్రహాము, దావీదు, ఇప్పుడు యోసేపు గురించి చెప్పుకున్నాం. యోసేపు కూడా ఒంటరి వాడైన యోసేపు ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ప్రధాని అయ్యాడు. ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఒక వ్యక్తి, ఆహాబ్ అనే వ్యక్తి, మొదటి రాజుల గ్రంథంలో ఉంది. ఆహాబ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పొలాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. లాక్కొని అతను ఈయనంటే, అది మొదటి రాజుల గ్రంథంలో ఉంది, మీరు చదవండి. 21వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా ఉంది. 14వ వచనం చెప్పేస్తాడు అక్కడ. అయితే పొలము నాకు కావాలంటాడు, నేను ఇవ్వనంటాడు. ఇవ్వనందుకు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే పట్టుకొని చెప్పేస్తాడు ఆహాబు. చెప్పేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని బిడ్డల్ని అన్యాయంగా చేస్తే ఎవరు అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు. తర్వాత ఆహాబు, యెజెబెలు ఏమైపోయారంటే మీకు తెలుసులేదో, కుక్క చావు చచ్చారు. కుక్కలు వచ్చి ఏమి రక్తం నాకే చెప్పండి? యెజెబెలు యొక్క రక్తం, ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకే. అంటే నాబోతు ఇంకేముందలే, నాబోతు చచ్చిపోయాడు, ఇక ఇంతే అనుకున్నాడు. కానీ దీనుల పక్షంగా మన దేవుడు ఏం చేస్తాడంటే కార్యం జరిగించే దేవుడు. వీరుల పక్షంగా, దరిద్రుల పక్షంగా, ఎన్నిక లేని వారి పక్షంగా, ఒంటరి వారి పక్షంగా మన దేవుడు వ్యాఖ్యపడే దేవుడు. నీకు తెలుసలేదు? అయితే నువ్వు ఈరోజు ఏం చేయాలంటే దేవుడికి మనం పెట్టాను, ప్రభువా నా దైనందిన జీవితంలో నేను ఒంటరి వాడిని, ప్రభువా ఒంటరి వాడివే, నువ్వు ఒంటరి దానివే. అయితే నువ్వేం చేస్తావు? నువ్వున్న ఆఫీసులోనే నువ్వేం చేయాలి తెలుసా? ఒక మూల కూర్చొని ప్రార్థన చేయి. నువ్వు ఉద్యోగం చేసే చోటనే, నీ ఇంట్లోనే, నీ సంఘంలోనే, సమాజంలోనే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయి. దేవుడిని ఏ విధంగా బలపరుస్తాడు తర్వాత చూద్దాం. నేను సేవ ప్రారంభించిన కొత్తల్లో వర్ల్పూల్ ఇండియా అనే హోమ్ నీడ్స్ దాంట్లో పనిచేసేవాడిని. ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ సేవ చేసేవాడిని. పనిచేస్తూ సేవ చేస్తుంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండడం నాకు అలవాటు. అయితే అందరూ లంచ్కి వెళ్తే అక్కడ మేనేజర్ కూడా ఒక మేడం, ఆ క్రిస్టియన్, ఆమె చెప్పేవాడి, మేడం నేను ప్రార్థన చేస్తాను. ఏమయ్యా నువ్వు వెళ్ళవా ఇంటికి? ఈరోజు శుక్రవారం మేడం, నేను ఫాస్టింగ్. అయితే 5 ఫ్లోర్లకి వెళ్ళి ప్రార్థన చేసుకో అనేది. 1-2 గంటలు ప్రార్థన చేసుకో. ఎక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావో అదే నీకు వేదిక అవ్వాలి, అదే ప్రార్థనా మందిరం అవ్వాలి. నువ్వు ఒకవేళ పని చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడే ఒక స్థలం, ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకో. అదే నీకేమవుతుందో తెలుసా? దేవుని పేరుతేలవుతుంది. యాకోబు ఒంటరిగానే ఒక చోట ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు. అక్కడ ఒక దర్శనం చూశాడు. దర్శనం చూసిన తర్వాత ఆ రాయి పెట్టి
ఆ రాయి మీద నూనె పోసి ఆ రాయికి ఏం పేరు పెడతాడంటే బేతేల్ అని పేరు పెడతాడు. ఆ బేతేల్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరం. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అదే దేవుని మందిరం. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అదే దేవుడు నివసించే స్థలం. అందుకనే అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడిని ఎందుకు ఆ ఉద్యోగంలో పెట్టాడు? దేవుడు నీకు ఎందుకు ఆ పని ఇచ్చాడు? దేవుడిని ఎందుకు ఏదో ఒకటి ఇచ్చి నీకు ఆ పనిలో పెట్టాడంటే ఆ పని ద్వారా దేవుడి నామాన్ని మహింపరచడానికి. ఆ పనిలో నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరామినే నేనేం చేయగలను, నీ వల్లే అవుతుంది, అందుకే నేను తీసుకొచ్చి పెట్టాడు, ఇంకెవరి వల్ల కాదు. ఎర్ర సముద్రం చేర్చడం ఒక్కరి వల్లే అవ్వద్ది, ఇంకెవరి వల్ల కాదు. ఎవరు అతను చెప్పండి? మోషే వల్లే అవ్వద్ది, మరెవరి వల్ల కాదు. ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చినప్పుడు దాన్ని చేర్చడానికి తగినటువంటి ప్రార్థన నీలోనే ఉంది. అందుకనే ఎర్ర సముద్రం అనే సమస్యల దగ్గరకు వస్తున్నాయి. నువ్వు ప్రార్థన చేయి, మోకరించి. సమస్యలన్నీ యోర్దాను విడిపోయినట్లుగా, ఎర్ర సముద్రం విడిపోయినట్లుగా ఏం చేస్తా తెలుసా? అన్ని కూడా విడిపోతాయి. ఆహాబు రక్తము కుక్కలు చింపినటువంటి ఇస్తరైపోయింది. ఆహాబు యొక్క మరణం. నీ ఇల్లుని కబలించాలనుకుంటున్నారా? నీకున్న స్థలాన్ని వారు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నీకున్న సమస్తాన్ని వారు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి వేలాది ఎకరాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కానీ చిన్న ఇంటి మీదనే వారు పడి లాక్కోవాలని చూస్తే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంటి నిమిత్తం వారి ఆస్తి అంతా లాగి నీకు ఇస్తాడు దేవుడు. వారి ఆస్తి అంతా లాగి ఏం చేస్తాడు తెలుసా? పాపాత్ముల ఆస్తి అంతా సామెత గ్రంథంలో ఉంది. పాపాత్ముల ఆస్తిని నీతిమంతుల కొరకు ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకో. సంపాదించిన ఆస్తి అంతా ఎవరి కోసం ఎత్తి పెట్టున్నారు తెలుసా? మన కోసం ఎత్తి పెట్టు. లోకంలో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళంతా ఎందుకోసం సంపాదిస్తున్నారు తెలుసా అండి? ఎందుకోసం తెలుసా? నీకు నాకు మనకి ఇవ్వటానికి. అయితే పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన. You are not alone. God with you. God will be within you. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరిని. కాదు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఒంటరి కాదు. నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? జంటవి. నువ్వు ఒంటరి కాదు, జంటవి. దేవుడు నీతో ఉంటే. దేవుడిని పనిచేసే నువ్వు పనిచేసే చోట నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో. కాదు, నీ వెనకాల దేవుడు వస్తున్నాడు. గత కాలంలో చెప్పారు ప్రతి శుక్రవారం. ఒక యువరాజు, ఆఫ్రికా దేశంలో ఒక యువరాజు, ఆ దేశానికి రాజు అవ్వాలంటే ఆ యువరాజు రాత్రంతా అరణ్యంలో గడపాలి, రాత్రంతా అడవిలో గడపాలి. అలాగే అతనికి పట్టాభిషేకం చేస్తారు. ఆ రాత్రంతా గడిపి వచ్చిన తర్వాత ఆ రాజుని ఆ రాత్రి వదిలేస్తారు అరణ్యంలో. అడవిలో వెళ్తా ఉంటే వెంటనే తండ్రి భయపడి నా బిడ్డ ఒక్కడే ఉంటాడో లేడో అని తండ్రి కూడా సింహాసనం వదిలిపెట్టి మారువేషం వేసుకుని ఆ బిడ్డ వెనకాలనే వెళ్ళడం ప్రారంభించాడు. యవనస్తుడు యువరాజు రాత్రంతా తిరుగుతున్నాడు, కానీ అతనికి తెలీదు అతని తండ్రి అతనికి కాస్తున్నాడని. ఆ యువరాజు తెలియదు, నేను ఒక్కడనే వస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నానని తెలీదు. అనుకుంటున్నాడంతే నేను ఒక్కడనే ఉన్నానని. కానీ తెలియకుండా అతని తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? అతన్ని కాపలా కాస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడనే ఉన్నాను, నా ఇంట్లో ఒక్కడిని, నేను పనిచేసే చోట, నేను ఉండే చోట, నేను వెళ్ళే చోట, వచ్చే చోట నేను ఒక్కడే అనుకుంటున్నావు. ఆయన కన్ను దృష్టి నిన్ను కాస్తా ఉంది. నా కుమారుడు ఎట్టబోతున్నాడు, నా కుమారుడికి ఆపదేమన్నా వస్తుందేమో, నా కుమార్తెకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆయన కను చూపు నీ మీద ఉంది. ప్రియ సంగమా, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరి వాడిని. కాదు. ఈ రోజు ఒంటరి దాని కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి దాని కావు. గిద్యోను చాటున గానుగు చాటున దాక్కొని మిద్యానీయులకు భయపడి గానుగు చాటున దాక్కొని గోధుమను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. దేవునితో వచ్చినది పరాక్రమం కలిగిన, వాస్తవానికి బలాఢ్యుడు కాదు. బలాఢ్యుడైతే మిద్యానీయులకు ఎందుకు భయపడి ఆ చాటు ఎందుకుంటాడు? దేవుని దూత నీలో ఉన్నటువంటి బలాన్ని ప్రకటిస్తుంది. దేవుడు నీలో ఉన్న బలాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే ఆయన అన్నాడు, నేనేం బలాఢ్యుడిని. ఇప్పుడు అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మిద్యానీయులను అణిచివేస్తావు, వారిని గెలిచేస్తావు. నిన్నే దేవుడు ఒక రాజ్యంగా స్థాపించబోతున్నాడంటే నమ్మలం. దేవుడు నిన్ను బలమైన జనంగా చేయడానికి నీకు కోట్లు ఉండబడలే, నీకు 100 మంది ఉండబడలే.
ఒక్కడిని ఏం చేస్తాడు తెలుసా? విస్తారమైనటువంటి జనాంగంగా చేస్తాడు. అందుకని దేవుడు ఆ వ్యక్తితో, గిద్యోనుతో మాట్లాడతాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవుడు నింపిన స్ఫూర్తి కొన్ని వందల మందిని చంపి మిద్యానీయులను ఇశ్రాయేలుకు విజయం కలగజేస్తాడు. దేవుడు నీ పట్ల వచ్చేటువంటి అనేక శ్రమలు, ఇబ్బందులు మిద్యానీయుల్లాగా నీ మీద పడుతుంటే, మిద్యానీయుల్లాగా నేను అణిచివేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓ బలమైనటువంటి నా కుమార్తె, బలమైన నా కుమారుడా, జయించు, గో అండ్ విన్నింగ్, వెళ్ళి జయించు అంటాడు. అయితే నువ్వు జయించాలి, జయించాలి, జయించాలి. దేని ద్వారా జయించగలుగుతావు అంటే ప్రార్థన ద్వారా జయించగలుగుతావు. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను జయ జీవితాన్ని నీకు ఇస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన ద్వారా నిన్ను దేవుడు లేపుతాడు. యాకోబు ఒక్కడే కదండి, యాకోబు ఒక్కడే ప్రార్థన చేశాడు. యాకోబుల నుంచి 12 మందిని తీసుకుని వచ్చి ఈరోజు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం ఉందంటే యాకోబు చేసిన ప్రార్థన, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు నీకు కూడా ఒక బలమైనటువంటి సంతానం, బలమైనటువంటి ఒక విధమైనటువంటి కుటుంబాన్ని, సంతోషకరమైన కుటుంబాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? చాలా మంది ఎలా ఉంటారంటే, సామెతల గ్రంథం 6వ వచనం ఉంది, సోమరి ఎలా ఉంటాడు తెలుసా? గిన్నెలో కూడా చేయకుంటాడంట, అంత సోమరిగా ఉంటాడు. ఈరోజు సోమరితనాన్ని విడిచిపెట్టు. 60వ యెషయా గ్రంథం 61లో ఉంది, లెమ్ము తేజరిల్లుము అని ఉంది. నువ్వు సోమరితనంలో ఉంటే ఆ అన్నం కూడా నీ నోటి దగ్గరికి రాదు. లేయాలి దేవుని కొరకు, లేచి తేజరిల్లితే దేవుడు ఇచ్చే ఆ మహిమను అప్పుడు పొందుకుంటాం. లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, 5వ క్లాస్ ఇంగ్లీష్లో రిప్ వ్యాన్ వింకెల్ అనే లెసన్ ఒకటి ఉంది. మీకు తెలుసలేదు, ఇంగ్లీష్ నేను చదువుకునేటప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా ఉంది అనుకుంటా. ఆయన ఎలాంటి వాడంటే చాలా లేజీ పర్సన్, కనీసం అన్నం తినేదాన్ని కూడా ఓపుకూడదు. ఈరోజు రిప్ వ్యాన్ వింకెల్ లాగా నీవు ఉండకూడదు, సోమర్లాగా నీవు ఉండకూడదు. దేవుడు బలపరిచే ఒక బలమైనటువంటి యోధుడిగా నువ్వు సిద్ధపడితే, యోధురాలుగా నువ్వు సిద్ధపడితే దేవుడు నేను బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీవున్న ఆఫీసులో, నీవున్న ఇంటిలో నీవు ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం. ఒంటరిగానే ప్రార్థన చేయాలి. ఒంటరి ప్రార్థన, ఒంటరిగా చేసే ప్రార్థన, నీ ఆఫీసు, నీ ఉద్యోగం, నీ చేసే ఇంట్లో, నీ పనిలో, నీ వీధిలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు క్రైస్తవుడివే అయితే, ఒక్కడవే క్రైస్తవుడైతే ఆ ఊర్లో, ఆ ఇంట్లో, ఆఫీస్లో దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన కోసమే. ఎన్నో వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నీ చేత పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మితి లేదు. యేసయ్య కూడా చాలా మంది అనుకున్నారు, యేసయ్య ఒక్కడే ఒంటరి అనుకున్నాడు, ఆయన చనిపోయాడు, ఇంకేం వస్తుంది అనుకున్నాడు. కానీ 12 మందిని సిద్ధపరిచాడు. పోతా 12 మందిని సిద్ధపరిచి వారు భూమిని తలకెందులు చేసేవారుగా. ఇప్పుడు ప్రపంచ దేశం అంతా క్రైస్తవులుగా యేసుని వెంబడిస్తున్నారంటే ఆయన ఒక్కడే అనుకున్నారు. కానీ ఆ ఒక్కడే ఎంతమంది అయ్యారు చెప్పండి? 1000 మంది, లక్షల కోట్ల మంది. ఈరోజు దేవుడు నిన్ను అలా విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఒంటరిగా ఉండిపోతావా? అలాగే ఒంటరిగా ఉండి నాకెందుకు ఈ పరిస్థితి, ఎందుకు లేదు, ఎట్లాగే చచ్చిపోతాను, నా పరిస్థితి ఇంతేలే, నా జీవితం ఇంతేలే అనుకుంటా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది. కాదు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకి ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కిస్తాడు, అనేక ప్రాంతాలను నిలబెడతాడు అనుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు లేపుతాడు. నీకు తెలుసో లేదో, యెహోషువ ఆ ప్రాంతాలన్నింటినీ దాటుకుంటూ వస్తే ఎరుకో కనపడింది. ఎరుకో గోడలు ఎలా ఉంటాయి తెలుసా? ఆకాశం అంతున్నట్టుగా ఉంటాయి. ఆ గుడ్డలు చూసి యెహోషువకు భయం వేసింది. ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రభువా, ఆకాశాన్ని అంటే గోడలు ప్రభువా. ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఎత్తడి తలుపులు, ఇనప తలుపులు చేయించాడు. ఎత్తడి ఆ గొళ్ళని గడియలు పెట్టి ఎవరిని రానియకుండా స్థిరపరిచాడు. గోడలేమో చాలా పెద్దవి, అంత ఎత్తులు ఉన్నాయి. ఏం చేయాలి ప్రభువా? నువ్వేమో స్వాధీనం చేసుకోమన్నావు, ఇక్కడ చూస్తే నేను ఒంటరిగా మిగిలిపోయాను, మోషే గారు చనిపోయారు, ఎత్తైన గోడలు మేము ఎలా దాటాలి? ఆ రాత్రి గడిపాడు యెహోషువ. ఆ రాత్రికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాత్రి చెప్పాడు ఎరుకో గోడను ఎలా జయించాడు.
ఈరోజు నీ ముందు ఎరుకో గోడలు లాంటి సమస్యలు ఎత్తుగా ఉన్నాయేమో, అప్పులు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఎత్తుగా కనబడుతున్నాయేమో. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆ గోడలు జయించడానికి యెహోషువ రాత్రంతా గడిపాడు దేవుడితో. నువ్వు ఈ గోడలు జయించడానికి నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? గడిపితేనే ఎరుకో గోడలు కూలిపోయినాయి. తర్వాత రోజు ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ఎరుకో గోడ ఎలా కోల్చాలో రహస్యాన్ని చెప్పాడు. నీ ముందు అనారోగ్యమని ఎరుకో గోడ ఉంది, నీ ముందు అప్పులని ఎరుకో గోడ ఉంది, నీ ముందు సమస్యలు, ఇబ్బందులు అన్నిటికి సంబంధించి ఎరుకో గోడ ఎత్తుగా కనపడుతున్నాయి. అయితే నువ్వేం చేయాలి తెలుసా? వాటిని చూచి నువ్వేమైపోతున్నావు అంటే ఆందోళన చెప్తున్నా, అయ్యో నా పరిస్థితి చెత్తబా. వీటికంటే ఎత్తైన దేవుడు ఎవరు వెనకాల ఉన్నాడు తెలుసా? చెప్పండి, ఎవరు వెనకాల ఉన్నాడు? మన వెనకాల ఉన్నాడు. మనం మర్చిపోయి వాటిని చూసి భయపడుతున్నాం. నువ్వు రాత్రిలో ఒక రాత్రి గడుపు, ప్రార్థనలో గడుపు. ఆ ఎత్తైన గోడలు, సమస్యలనే గోడలు ఎలా కనుమరుగైపోతాయి నీకు తెలియదు, ఎలా కూలిపోతాయో నువ్వు చూస్తుండగానే యు ఆర్ సీయింగ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ డిస్ట్రాయిడ్. నువ్వు చూస్తుండగానే ప్రాబ్లం ఎలా కూలిపోతాయి, ఆ ప్రాబ్లం ఎలా చెల్లాచెదరైపోతుందో నువ్వు చూడబోతావు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? యెహోషువ ప్రార్థన చేసినట్టు. తర్వాత ఎక్కడ యెహోషువ ఆగల, ఎవరితోనో వచ్చింది, ఎవరితోనో విడిపోయింది. ఎవరితోనో విడిపోయిందంటే మరలా యెహోషువ అన్నిటిని విడగొట్టుకుంటా ఎక్కడికి ప్రవేశించారో తెలుసా? ఎక్కడ ప్రవేశించారమ్మా? వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఈరోజు నీకు ఇవ్వబోయే వాగ్దాన దేశంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒంటరిని అనేదాన్ని నువ్వు పక్కన పెట్టేసి దేవుని వైపు చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడిని నిలబెడతాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను కూడా అన్ని విషయాలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈరోజు అన్ని విషయాలు నిన్ను కూడా బలపరచాలనుకుంటున్నాడు. అయితే నువ్వేమంటున్నావు అంటే, ప్రభువా నేను ఒంటరినయ్యా, ఒంటరినే ఆ మాట చెప్పి ఆగిపోతున్నావు. నేను ఈరోజు చెప్పు, ఆ సమస్యతో చెప్పు, ఈరోజు నేను ఒంటరిని కాదు అని. ఆ బలహీనతో చెప్పు, ఆ రోగంతో చెప్పు, అప్పుతో చెప్పు, సమస్య చెప్తూ నీకు ఏదైతే లేముందో దాంతో చెప్పు, ఈరోజు నేను ఒంటరిని కాదు, ఐఎమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పు. నేను మీరు అనుకున్నారేమో, నేను ఎప్పుడు కూడా ఒక సాధారణమైన సేవకుని అనుకోను. నేను ఎటువంటి సేవకుని నమ్ముతాను తెలుసా? ఒక బలమైన సేవకుని నేను నమ్మతా. నేను ప్రపంచాన్ని శాసించగలిగిన సేవకుడిని నేను నమ్మతా. అందుకే దేవుడు నన్ను ఆ విధంగా నన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా నేను ఒంటరి దానివి, ఒక ఎన్నికలేని దాన్ని, ఏదో ఇక్కడ ఉన్నాను ఏం లేదు అని అనుకోబాకు. నువ్వు ఎటువంటి దానం అంటే అందుకనే దేవుడిని ఇక్కడ తీసుకొచ్చింది. నువ్వు బలమైన వ్యక్తివి, నువ్వు బలమైన స్త్రీవి, బలమైన పురుషుడు. అందుకే దేవుడు నిన్ను ఒక బలంతో వాడుకోవాలని చూస్తున్నాడు. అయితే నేను ఒంటరిని, నేను బలహీనురాలిని, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే నువ్వు ఆగిపోతే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? గిద్యోను, సంసోను కూడా ఒంటరి వాడే, ఏం చేయలేని పరిస్థితి. దేవుడు 1000 ఏనుగుల బలాన్ని సంసోనుకి ఇస్తే అతను చనిపోయేటప్పుడు చెప్పిన సంఖ్య బ్రతుకున్నప్పుడు సంఖ్య కంటే రెట్టింపు. ఒక గిద్యోను లాగా, ఒక సంసోను లాగా, ఒక యోఫ్తా లాగా, ఒక అబ్రహాం లాగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అయితే ఈరోజు సిద్ధపడి, ప్రభువా సంఘంలో ఎలా వాడుకుంటావు, సమాజంలో ఎలా వాడుకుంటావు, కుటుంబంలో ఎలా వాడుకుంటావు, నన్ను వాడుకో, బలపరచు అని ప్రార్థన చేస్తే బలమైన శక్తితో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు ఒంటరిని ఆలోచన తీసి బలమైనటువంటి జనాంగం అని నమ్ము, దేవుడిని ఆశీర్వదిస్తాడు. బబులోకి వెళ్ళేటప్పుడు దానియేలు ఒంటరి వాడే, ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు యోసేపు ఒంటరి వాడే. ఏమండి, ఇట్లా ఒంటరి వాళ్ళే ఏమైపోయారంటే, గెరార్లోకి వెళ్ళినప్పుడు అబ్రహాం ఒంటరి వాడే. కానీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను దేవుడు వదిలిపెట్టలా. ఒంటరిగా ఉన్న నీ కుటుంబాన్ని కూడా దేవుడు వదిలిపెట్టడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరి కాదు అని నిశ్చయిత నీకు రావాలి. నా వెనకాల, నా ముందు దేవుడు ఉన్నాడు. అందుకనే నేను కూర్చుంటుట, లేచుట, నేను అగాధ జలముల్లోకి వెళ్ళిట, నేను భూమి అడుగు భాగంలోకి వెళ్ళినా నాతో ఉన్నాడు, ఆకాశ మండలంలోకి వెళ్ళినా ఆయన నాతో ఉన్నాడు. నమ్మితే ఈరోజు నేను అంత హెచ్చైన స్థితిలో ఉంచబోతున్నాడు. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దేవుడు నిన్ను బలపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీవు అన్ని విషయాలు నన్ను బలపరచబోతున్నావు తండ్రి, ఆమేన్ చెప్పండి.
అన్ని విషయాలను స్థిరపరుస్తున్నావు తండ్రి, అన్ని విషయాల్లో లేపుతున్నావు తండ్రి, అన్ని నాకు ఎదురుగా వచ్చిన ప్రతి సమస్యను అణిచివేస్తున్నావు తండ్రి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం.